హాయ్ ఫ్రెండ్స్ మనకు ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ అనేది చాలా పూర్తయిపోయి చాలా రోజులైపోయింది. రిజల్ట్ కూడా చాలా రోజులైంది వచ్చి. దీనికి సంబంధించిన మరి వెబ్ ఆప్షన్స్ ఏంటి, అదేవిధంగా ఫీజు ఎంత కట్టాలి, ఇవన్నీ పూర్తి వివరాలు మనకి ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయండి. మనకి ఏంటి పూర్తి వివరాలు చూద్దాం. మనం లేట్ చేయకుండా పూర్తిగా చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఫామ్, నో యువర్ పేమెంట్ స్టేటస్, నో యువర్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్. నెక్స్ట్ చూసినట్లయితే పీజీ సెట్ 2025 డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ మనకి ఇక్కడ చూడొచ్చు. రిజిస్ట్రేషన్ ఫ్రమ్ 8/9/2025 టు 15/9/2025. పీజీ సెట్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 8వ తారీఖు అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 15 వరకు అందుబాటులో ఉంటుందండి. ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళంటే వెంటనే చేసేసుకోండి. నెక్స్ట్ వెరిఫైడ్ ఆఫ్ అప్లోడ్ సర్టిఫికేట్స్ 9/9/2025 నుంచి 16/9/2025 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి మనకి 12/9/2025 నుంచి 17/9/2025 వరకు. చేంజెస్ ఆఫ్ వెబ్ ఆప్షన్ చూసినట్లయితే 18/9/2025. అలాట్మెంట్ సీట్లు వచ్చేసి మనకు 20/9/2025. సెల్ఫ్ రిపోర్టింగ్ మనకి 22/9/2025 నుంచి 24/9/2025 వరకు. అదేవిధంగా కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్స్ ఫ్రమ్ 22/9/2025 అండి. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి పూర్తి వివరాలు చూద్దాం. ఎంత ఫీజు పే చేయాలి, ఏ క్యాస్ట్ ఎంత, ఏవేవి అప్లోడ్ చేయాలనేది పూర్తిగా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మనకి చూసినట్లయితే మనకు ఎస్సీ ఎస్టీలకి ఎంత ఫీజు పే చేయాలి, వెబ్ ఆప్షన్స్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిపోయాయి అన్నీ మనకు కౌన్సిలింగ్ ప్రకారము చూద్దామండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది అప్లికేషన్ అనేది. ఓకే, ఏపీ పీజీ సెట్ 2025 అడ్మిషన్స్ అండి. సర్టిఫికేట్ వెరిఫైడ్ అండ్ ఆప్షన్స్ ఎక్సర్సైజ్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్. ద క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబుల్ candidates for AP PG set are informed to register and participate for AP PG set web counseling for admission into the first year of various PG courses like MA, MCom, MSc, MCJ, అదేవిధంగా MJMC, M లైబ్రరీ సైన్స్, MED, MPED, MSc, అదేవిధంగా ఎంటెక్ ఇలా కోర్సులకు అనేది చాలామంది అప్లై చేసుకుంటారు. దానికి సంబంధించినవి మైనారిటీ కాలేజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు, ప్రైవేట్ కాలేజెస్ కావచ్చు, అడ్మిషన్స్ అనేది మనకి స్టార్ట్ అయిపోయాయి. ఓకే, కాబట్టి ఎవరైనా సరే మీరు ఎవరైతే పీజీ సెట్ క్వాలిఫై అంటారో వాళ్ళందరూ కూడా ఈ కాలేజెస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ముందుగా మనం రిజిస్ట్రేషన్ అనేది అమౌంట్ అనేది పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దే షుడ్ సాటిస్ఫై ద అడ్మిషన్ rules prescribed in the related GO. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే qualified and eligible candidates AP PG set are informed to participate in web counseling for the seats available in first year of various PG courses in the academic year 25-26 offered by Andhra Pradesh state funded universities and their constitution నెక్స్ట్ అఫిలియేటెడ్ కాలేజెస్ అంటే ఇంక్లూడింగ్ మైనారిటీ ఎడ్యుకేషన్ కాలేజెస్ కూడా ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీజు ఏందనేది మనం చూద్దాం. పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు 700 రూపాయలు అంటే ఓసీబీసీలో పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 500 రూపాయలు ఎస్సీ ఎస్టీలో పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందే మనం అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత మనకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్తోనే మనం మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ మన దగ్గర ఏవైతే ఉన్నాయో క్రెడిట్ కార్డు కావచ్చు, డెబిట్ కార్డు కావచ్చు, నెట్ బ్యాంకింగ్ ఏదైనా ఉంటే దాని ద్వారా మనం పే చేసుకోవచ్చు అండి. ఆల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ కెన్ పే ద ప్రాసెసింగ్ ఫీజ్ ఫ్రమ్ 8/9/2025 టు 15/9/2025. ఓకే, మనకి ఫస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 8వ తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి మనకి 15వ తారీఖు వరకు అనేది అందుబాటులో ఉంటుంది. వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. రిజిస్ట్రేషన్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ముందుగా ఇన్కమ్ క్యాస్ట్ అనేది ఖచ్చితంగా లేటెస్ట్ ఉండాలండి. ఇక నెక్స్ట్ ఒకవేళ డిగ్రీ పూర్తి చేయకుండా అప్పుడు అప్లై చేసేటప్పుడు ఇప్పుడు పూర్తి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరైనా సరే పూర్తయిన క్యాండిడేట్స్ అనేది మాత్రము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది డిగ్రీ మార్క్ లిస్ట్ అనేది. ఓకే, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేసేసి మన మార్కులో ఎంటర్ చేసేసి అప్లోడ్ చేసి మనకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫీజు రెసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. అప్పుడు ఫీజు పే చేసేసి మనకు ఫామ్ అనేది తీసుకుంటే సరిపోతుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అయినప్పుడు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక నెక్స్ట్ ద క్యాండిడేట్స్ విల్ డైరెక్టెడ్ ద పేమెంట్ గేట్వే. పేమెంట్ చేసిన తర్వాత మనకి రిసిప్ట్ అనేది వస్తుంది. రిసిప్ట్ అనేది జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్ చూడొచ్చు ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 7/9/2025. డేట్ ఆఫ్ పబ్లికేషన్ నోటిఫికేషన్ 8/9/2025. వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ 8/9/2025 నుంచి 15/9/2025. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 9/9/2025 నుంచి 16
9/2025 వరకు ఉంటుంది. సో మనం అప్లై చేసేటప్పుడు సర్టిఫికేట్లు అప్లోడ్ చేసి ఉంటాం కదా, ఇన్కమ్, క్యాస్ట్, డిగ్రీ మార్క్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అయిపోతాయి. సో వాళ్ళందరికీ కూడా వెబ్ ఆప్షన్స్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇంకా ఎన్సీసీ లేదా స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, పీహెచ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా కంపల్సరీగా సో మనకి గుంటూరుకు అనేది వెళ్ళాల్సి ఉంటుంది. 11వ తారీఖు అంటే 11/9/2025 గుంటూరు వెళ్ళి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఎవరైతే ఫీజు పేమెంట్ పే చేసేసి ఉంటారో వాళ్ళకి మాత్రం వెబ్ ఆప్షన్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో 12/9/2025 నుంచి 17/9/2025 వరకు అనేది పెట్టుకోవచ్చు. ఇక వెబ్ ఆప్షన్స్ మళ్ళీ మార్చుకోవాలనుకుంటే మనం 18/9/2025 వరకు చేసుకోవచ్చు. అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి 20/9/2025 ఇచ్చారు. ఇక రిపోర్టింగ్ అట్ కాలేజెస్ 22/9/2025 నుంచి 24/9/2025 లోపల మనము రిపోర్టింగ్ చేయొచ్చు అనమాట కాలేజీలో. ఇక క్లాస్ వర్క్ చూసినట్లయితే మనకు 22/9/2025 నుంచి క్లాసెస్ అనేది స్టార్ట్ అవుతాయి ఫ్రెండ్స్. సో కాబట్టి లేట్ చేయకుండా మీరు ఎలిజిబుల్ ఉంటే కన్నా మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసేసి అమౌంట్ పే చేసేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ మీరు ఒకవేళ రిజిస్ట్రేషన్ అయిపోయి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్స్ పెట్టుకోవాలి. 2 సెట్లు జిరాక్స్ అనేది తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కాలేజీకి. ఓకే, సో ఇదండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఇక నెక్స్ట్ చూడొచ్చు, మళ్ళీ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని ఇచ్చారు కదా. సో 12/9/2025 నుంచి 17/9/2025 వరకు ఉండి 1వ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు ఎవరైనా చేసుకోవచ్చండి. ఓకే, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ మాత్రమే. ఓకే, సో వెబ్ ఆప్షన్స్ చేంజెస్ చేసుకోవాలంటే 18/9/2025. అలాట్మెంట్ సీట్స్ వచ్చేసి మనకి 20/9/2025 నెట్లో పెట్టడం జరుగుతుంది. డౌన్లోడ్ చేసుకొని మీరు కాలేజీకి రిపోర్టింగ్ అనేది ఇవ్వచ్చు. ఓకే, సో ఇదంటే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి అప్లై చేసి ఉంటే వాళ్ళకి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.